కుకింగ్ కబుర్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఆలు పరోటా ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా, ఫిల్లింగ్‌గా ఉంటుంది. సో, మనం ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ చూసేద్దాం. మనం ఒక 2 పొటాటోస్ తీసుకొని వీటిని కడిగేసి మైక్రోవేవ్‌లో ఉడకపెట్టుకుందాము. తర్వాత ఈ లోపల మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. సన్నగా ఒక ఉల్లిపాయని నేను ఇలా కట్ చేశాను. ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేయండి. మధ్యలో మన పొటాటోని ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకొక వైపుకి తిప్పేసి ఇంకొక 3 నిమిషాలు పెట్టండి. మొత్తం 9 నిమిషాలు పట్టింది నాకు. ఇదిగోండి ఒక 2 రెక్కలు కరివేపాకు కడిగి దీన్ని కూడా పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల మన పొటాటో ఉడికిపోయింది. దీన్ని సన్నగా కట్ చేసేసి మొత్తం బౌల్‌లో వేసేయండి. కొద్దిగా వేడిగా ఉంటుంది కదా! అందుకనే జాగ్రత్తగా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇది బౌల్‌లో వేసేసి మెత్తగా స్మాష్ చేయండి దీన్ని. ఇలా స్పూన్‌తో మొత్తం స్మాష్ చేసేసి, ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ బౌల్‌లో వేసేయండి. వేసేసి ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలాలు వేస్తాము. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయండి. ధనియాల పొడి, కారం పొడి, ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా, జీరా పౌడరు, పసుపు వేసేసి ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకునేసి మనం దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా. ఇలా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి కలుపుకుందాం. దీనికి ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని కొంచెం చిటికెడు ఉప్పు వేసి కొద్దిగా నెయ్యి వేసుకొని వీటిని ముందు కలిపేసుకోండి. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం పిండిని బాగా కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చేతి నిండా పిండి తీసుకొని దీన్ని గుండ్రగా చేసేసి కొద్దిగా ఒత్తండి. ఒత్తేసి దీని మీద పొడి పిండి వేసి 2 వైపులా ఒకసారి మళ్ళీ ఒత్తుకొని ఇలా పూరి సైజ్ చేయండి. చేశాక మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ ఆలు ఫిల్లింగ్‌ని ఈ పూరిలో పెట్టేసి 4 వైపుల నుంచి ఇలా లాగి ఒక మూటలాగా దాన్ని చేసేసి మళ్ళీ ఒకసారి తిప్పేసి ఇప్పుడు మనం దీన్ని చపాతీ సైజ్ చేసుకుంటాము. కొంచెం బయటికి రాకుండా మెల్లిగా నిదానంగా చేసేసి ఇప్పుడు పెన్నం మీద వేసేయండి. కొద్దిగా దీన్ని ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు తిప్పేసుకొని మనం కొద్దిగా నెయ్యి రాసుకొని బాగా కాల్చుకుంటాం. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకొని మిగిలినవి కూడా అన్నీ ఇలాగే చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.